లోక్సభ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ అధిష్టానం తెలంగాణలో పావులు కదుపుతోంది. దానికోసం ఇవాళ రేపు 2 రోజుల పాటు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటెల, లక్ష్మణ్తో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మరోసారి చేరికల కమిటీని అధిష్టానం నియమించింది. ఈ కమిటీలో ఈటెల రాజేందర్తో పాటు ఎంపీ బండి సంజయ్ని కూడా చేర్చారు. అంతేకాకుండా పలు కమిటీల్ని నియమిస్తూ బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. థ్యాంక్ యూ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర బీజేపీ రాష్ట్రంలో మరొకసారి కూడా కొన్ని కమిటీలను వేసేందుకు కూడా సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. ఈ కమిటీలో భాగంగానే ఈ రోజు అలాగే రేపు కూడా రాష్ట్ర కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసి కమిటీలను కూడా నిర్దేశించే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి కూడా అంటే గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కూడా చేరికల కమిటీని ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పినటువంటి కేంద్ర బీజేపీ ఈసారి అదే చేరికల పార్టీ ఏర్పాటులో భాగంగా కూడా ఈటల రాజేందర్ తో పాటుగా కూడా బండి సంజయ్ కూడా ఈసారి అవకాశం కల్పిస్తూ వీరి ఇద్దరి సమక్షంలో కూడా పూర్తి స్థాయిలో చేరికలు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేయబోతారని కూడా ఇద్దరికి కూడా బాధ్యతలు అప్పచెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నప్పటి నుంచి ఏదైతే దేశవ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా గ్రామాన వివరిస్తూ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఏర్పాటు చేసినటువంటి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంబంధించినటువంటి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రజలందరికీ కూడా చేరే విధంగా చేసేందుకు కూడా ఈ కమిటీని కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా ఎవరైతే లబ్ధిదారులకు చేరే విషయం పైన కూడా ఏ లబ్ధి చెందారు, ఏ పథకాలు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో గ్రామాల ప్రతి ఒక్క ప్రజలకు కూడా చేరే విధంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల సంపర్క అభియాన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత ఇప్పుడు అయోధ్యలో ఏర్పాటు చేసినటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ కమిటీని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా మరొక కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దాని తర్వాత కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క యువకులు కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వారి యొక్క ఓటర్ హక్కును కూడా వినియోగించుకోవడానికి ఓట్లని నమోదు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మరొక కమిటీని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దాంతో పాటుగా కూడా మహిళా సంక్షేమ అభియాన్ కమిటీ అలాగే ఎస్సీ సమన్వయ కమిటీతో పాటు కూడా బీజేపీ అనుబంధ మోర్చాల సమన్వయ కమిటీని కూడా ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా కేంద్రం నుంచి కూడా వచ్చినటువంటి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్తో పాటుగా కూడా కరీంనగర్ ఎంపీ సంజయ్ అలాగే ఈటల రాజేందర్, డీకే అరుణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పూర్తి ఈ 2 రోజుల కార్యక్రమాల నేపథ్యానికి సంబంధించినటువంటి పూర్తి అధ్యక్షత కూడా కిషన్ రెడ్డి సమక్షంలో కూడా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్.